హార్దిక్ పాండ్యాకి ఇదొక ప్రెస్టేజ్ ఇష్యూ లాంటి మ్యాచ్. ఎందుకంటే ఒకప్పుడు జీటీకి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా చేసిండు. అక్కడున్న బలాలు శుభ్మన్ గిల్కి ఏ బాల్ వేస్తే అవుట్ అవుతాడు, సాయి సుదర్శన్కి ఎట్లా బౌలింగ్ వేస్తే అవుట్ అవుతాడు, రన్స్ తక్కువ వస్తాయి, అసలు అక్కడున్న ప్లేయర్స్ ఏంది, వాళ్ళ బలాలు ఏంది, అండ్ ఆ గుజరాత్ మెయిన్ అహ్మదాబాద్ గ్రౌండ్లో ఏ పిచ్ ఎట్లుంటుంది, ఆ బ్లాక్ సాయిల్ పిచ్ ఎట్లుంటుంది, రెడ్ సాయిల్ పిచ్ ఎట్లుంటుంది, అది ఎక్కడ బాల్ వేస్తే ఎట్లా తిరుగుతుంది, స్లో ఉందా స్పీడ్ ఉందా, ఏ పిచ్ స్లో ఉంటుంది, ఇవన్నీ తెలుసు. ఖచ్చితంగా ఆ గ్రౌండ్లో హార్దిక్ పాండ్యా గెలవాల్సిన సిచ్యువేషన్ అయితే ఉంది. ఎందుకు, గుజరాత్ వాళ్ళది హోమ్ గ్రౌండ్, వాళ్ళే గెలవాలి కదా. అంటే ఇక్కడ వీళ్ళ బ్యాట్స్మెన్స్ లిస్టు చూడు ఎట్లుందో. రోహిత్ శర్మ, రియాన్ రికల్టన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, ఇంకా విల్ జాక్స్ ఉన్నాడు, అట్నే మన ఎవరాళ్ళు తిలక్ వర్మ ఉన్నాడు. సో అద్భుతమైన బ్యాట్స్మెన్స్ లిస్ట్ ఉంది. అండ్ బౌలర్లు కూడా తక్కువ లేదు, చాలా మంచి ట్రెంట్ బోల్ట్ లాంటి బౌలర్లు, మంచి బౌలర్స్ ఉన్నారు. ఖచ్చితంగా వీళ్ళు విన్ అవుతారు అని చాలామంది గెస్ చేసి ఉండొచ్చు. కానీ గుజరాత్ టైటన్స్ సేమ్ మొన్న పంజాబ్ కింగ్స్ వాళ్ళతో అయినప్పుడు మ్యాచ్ ఎట్లయితే ఒక స్ట్రైక్ రేట్ నిమ్మలంగా ఒక స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ ఒక పద్ధతిగా ఒక ప్లానింగ్ ఎట్లయితే వచ్చారో సేమ్ అదే ప్లానింగ్ తోటి ఉన్నారు, సేమ్ అదే ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసారు, అది వర్కౌట్ అయింది. ఆ ప్యాటర్న్ని బ్రేక్ చేయలేకపోయారు. అండ్ వీళ్ళ దానిలో బౌలర్స్ అద్భుతంగా బౌలింగ్ వేస్తూ ఉంటే మన ఆసాములు అదే ముంబై ఇండియన్స్ వాళ్ళని ఢీ కొట్టలేకపోయారు. అది సరే, ఏం జరిగింది ఎట్లా జరిగింది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కొత్తగా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని నోటిఫికేషన్ వస్తే పాతలో ఒక లైక్ కొట్టరు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. నా పేరు సిరిపురం శ్రీనివాస్ alias Sinu65. షూరు. ముంబై ఇండియన్స్ వాళ్ళు టాస్ గెలిచారు, వాళ్ళు బౌలింగే చూస్ చేసుకున్నారు. ఈ మధ్య కాలంలో మీరు ఎక్కడ చూసినా కానీ అందరూ బౌలింగే చూస్ చేసుకుంటున్నారు, బికాస్ చేసింగ్ చేసుకోవడం ఈజీ అన్న సెన్స్లో ఉన్నారు. అండ్ పోయిన సంవత్సరం లాగా అన్ని బ్యాటింగ్ పిచ్చులు అని అనుకుంటున్నాం, కానీ మీరు చూస్తే బౌలింగ్కి కూడా సపోర్ట్ చేస్తున్నాయి. బ్యాటింగే కాదు బౌలింగ్కి కూడా సపోర్ట్ చేసేలాగా అంటే మార్చి కొద్దిగా డిఫరెంట్ చేసినట్టుగా అనిపిస్తుంది. మీకు అనిపించిందా? చలో అయితే మనకి ఇక్కడ ఇంతకుముందు బ్యాక్ స్టోరీ చెప్పిన కదా, హార్దిక్ పాండ్యా గెలవాలి. ఎందుకంటే ఒకప్పుడు హార్దిక్ పాండ్యా ఇక్కడ జీటీకి కెప్టెన్గా చేసిండు. కానీ ఇక్కడ ఇంకొకటి ప్రెస్టేజ్ ఇష్యూ అనే పాయింట్ ఎందుకు మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు ఒకప్పుడు హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్లో ఉన్నప్పుడు ఎంఐ తోటి మ్యాచ్ ఆడి ఎంఐని ఓడించేది, ముంబై ఇండియన్స్ని ఓడించి గుజరాత్ టైటన్స్ని గెలిపించాడు. ఏమనుకుంటాం, మంచి క్యాప్టెన్సీ అని అనుకుంటాం. సరే, నెక్స్ట్ మొన్న లాస్ట్ సీజన్లో ముంబై ఇండియన్స్కి హార్దిక్ పాండ్యా కెప్టెన్గా వచ్చిండు. గుజరాత్ టైటన్స్ చేతిలో ఈ ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఓడిపోయింది. అరే లక్ ఫేవర్ చేయలేదేమో, హార్దిక్ పాండ్యా లేకుండానే, అంటే అఫ్కోర్స్ వాళ్ళు కష్టపడ్డారు, కానీ హార్దిక్ పాండ్యా ఖచ్చితంగా గెలిపించగలిగే మ్యాచ్, కానీ ఓడిపోయింది. ఇట్లాంటివి మనం మాట్లాడుకుంటాం. కానీ ఈసారికి ఏమనుకుంటాం, హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్ కెప్టెన్గా చేస్తూ గుజరాత్ టైటన్స్ వాళ్ళతో మళ్ళీ ఓడిపోతే అందరూ ఫిక్స్ అవుతారు, హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వల్ల గెలవలేదురా ఆ రోజు మ్యాచ్, ముంబై ఇండియన్స్ ఏంటది మన గుజరాత్ టైటన్స్లో ఉన్న ప్లేయర్స్ వాళ్ళ గొప్పతనమే, హార్దిక్ పాండ్యా గొప్పతనం ఏం లేదు అని ఒక క్లీన్ చీట్ ఇచ్చినట్టు అయిపోదు. అది బాధ. సో కానీ ఏం చేద్దాం భయ్, నిజంగా చెప్పాలంటే ముంబై ఇండియన్స్ నాకు రోహిత్ శర్మ ఇష్టమే, అందరూ చాలా మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఇష్టమే. కానీ ముంబై ఇండియన్స్లో ఒక ఫైర్ కనబడతలేదు. అఫ్కోర్స్ ఈ స్లో స్టార్ట్ అనేది ప్రతి సీజన్లో మనం చూస్తాం ముంబై ఇండియన్స్లో. అయితే ఒక ఫైర్ స్టార్ట్ అనేది లేదు, ఒక ఫైర్ కనబడతలేదు, మేము ఆడాలి గెలవాలి అన్నట్టుగా అయితే ఎక్కడ కనిపించలేదబ్బా. నాకైతే వాళ్ళ ఎఫర్ట్స్ కొంచెం తక్కువనే కనిపించినాయి. అదే వేరాజ్ గుజరాత్ టైటన్స్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఈవెన్ వాళ్ళు గెలిచింది కన్ఫామ్ అన్న తర్వాత కూడా బౌలింగ్ చేసేటప్పుడు కానీ అండ్ బ్యాటింగ్ చేసేటప్పుడు కానీ చాలా బాగా కట్టడి చేశారు అనిపించింది. లాస్ట్కి మహమ్మద్ సిరాజు 20 ఓవర్ వేసేటప్పుడు అప్పటికి కన్ఫామ్ అయిపోయింది విన్నింగ్, అయినా కానీ ఫీల్డింగ్ సెట్ చేస్తాడు, అప్పీల్కి పోతుర్రు, మొత్తం అంతా ఆగమాగం చేస్తారు. అసలు ఏంద్రా నాయన, అసలు ఇంత కష్టపడుతున్నారు అన్న సెన్స్ అయితే నాకు అనిపించింది గుజరాత్ టైటన్స్ దగ్గర. ఫస్ట్ ఓవర్ బౌలింగ్ వేసిన దగ్గర నుంచి లాస్ట్ ఓవర్ బౌలింగ్ దాకా కూడా అదే మెయింటైన్ చేశారు. అండ్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు కూడా అట్నే మెయింటైన్ చేశారు. అఫ్ కోర్స్ ఇక్కడ గుజరాత్ టైటన్స్కి ఒక పెద్ద లోపం ఉంది, అది కరెక్ట్గా కనిపెడితే నెక్స్ట్ మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ని ఈజీగా కొట్టగలుగుతారు. అండ్ ముంబై ఇండియన్స్ ఎందుకు కొంతమంది మంచి ప్లేయర్స్ని తీసుకోలేదు అన్న ఫీలింగ్ కూడా వచ్చింది. మొన్న అతని పేరు గుర్తొత్తలేదు, బౌలర్ 4 ఉందో వస్తలేదు, మనం మంచి బౌలింగ్ వేసింది కదా మొన్న సిఎస్కేతో ఆడినప్పుడు, మనం ఎందుకు తీసుకోలేదు, ఆ పేరు మీకు యాదగత కింద పెట్టారు. చలో, గుజరాత్ టైటన్స్ ఫస్ట్ బ్యాటింగ్ వచ్చింది కదా, అదే మన వాళ్ళు ముంబై ఇండియన్స్ వాళ్ళు బౌలింగ్ చూస్ చేసుకున్నారు. సో ఓపెనర్కి వచ్చిన వాళ్ళే
దగ్గరగా మనకు పవర్ ప్లేలో 66 రన్స్ తీసుకున్నారు. మంచి రన్స్ అంటే మంచి పార్ట్నర్షిప్ తీసుకున్నారు, బాగా చేశారు. అయితే వీళ్ళల్లో మెయిన్గా చెప్పాలంటే జీటీలో ఒక బలం ఏంటంటే ఓపెనింగ్ పార్ట్నర్షిప్. అంటే ఓపెనర్స్లో వీళ్ళు సాయి సుదర్శన్ కావచ్చు, శుభ్మాన్ గిల్ కావచ్చు, ఇద్దరు కూడా చాలా బాగా ఆడారు. అండ్ మొన్న సాయి సుదర్శన్ దగ్గర నుంచి కొంత స్లో స్ట్రైక్ రేట్ చూసినాము. అయితే ఈసారి మాత్రం కొంచెం బెటర్గా అనిపించింది. అంటే క్లాసిక్ ప్లే మొన్నట్లానే సేమ్ పంజాబ్ కింగ్స్ వాళ్ళ దగ్గర ఏదైతే వేసారో శుభ్మాన్ గిల్ మళ్ళీ సేమ్ అట్లా 30sలో అవుట్ అవుతుండు. అట్లా కాకుండా ఈయన తరపున కూడా ఒక 50 రన్లు చేస్తే మంచిగా ఉంటుంది. అఫ్ కోర్స్ అప్పటికైనా కానీ మంచి పార్ట్నర్షిప్ ఇస్తున్నాడు. అయితే వీళ్ళ దాంట్లో ఓపెనర్స్ దగ్గర ఉన్న బలం ఏంటంటే ఇప్పుడు సాయి సుదర్శన్ కదలడు, ఆడికెళ్ళి మంచిగా సింగిల్స్ తీసుకుంటూ సడన్గా ఒక బౌండరీ చేసుకొని అట్లా రన్ రేట్ని మెయింటైన్ చేస్తూ స్ట్రైక్ రొటేట్ చేస్తూ ఇట్లా ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. అండ్ శుభం గిల్ దంచి కొట్టిపోతాడు. ఆ తర్వాత వచ్చిన జాస్ బట్లర్, మొన్న మ్యాచ్లో జాస్ బట్లర్ అంత ఆడలేకపోవచ్చు కానీ ఈ మ్యాచ్లో మాత్రం మంచి క్యామియో రోల్ ప్లే చేసి అనిపించింది. మంచిగా ఆడిండు పోయి, ఖతర్నాక్ ఆడిండు. మీకేమనిపించింది? నాకైతే జాస్ బట్లర్ ప్లే అంతా కూడా మంచిగా అనిపించింది. క్లాసీ షాట్స్ కొట్టిండు, అది మంచి చూసుకొని ఆడిండు. ఆ తర్వాత ఈ మ్యాచ్లో ఈ టాప్ 3 లేకపోతే ఇంత స్కోర్ కాకపోయేది. వీళ్ళు ముగ్గురు చేసిందే మెయిన్ స్కోర్ అని చెప్పాలి. అఫ్ కోర్స్ శుభమాన్ గిల్ వికెట్ కూడా పడిపోయింది 9వ ఓవర్లో. 9వ ఓవర్ దాకా కూడా వీళ్ళిద్దరే మంచి పార్ట్నర్షిప్ చేస్తూ పోయారు. 9వ ఓవర్ తర్వాత పడిపోయినాక జాస్ బట్లర్ వచ్చిండు, అగ్గంటిచ్చిండు, మొత్తం దన్న మంచిగా ఆడుకుంటూ పోయిండు. ఆ తర్వాత వచ్చిన వాళ్ళంతా కూడా వచ్చినట్టుగా ఇక ఇంటిబాట పట్టిండు. రూదర్ఫర్డ్ ఈసారి క్లిక్ కాలే. పోయినసారి రూదర్ఫర్డ్ బాగా ఆడిండు, రూదర్ఫర్డ్ కూడా ఆడలేదు. షారుఖ్ ఖాన్ వచ్చిండు, అతను ఆడలేదు. ఆ తర్వాత ఎవరు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోయినట్టుగా అనిపించింది. రబాడా కావచ్చు, రషీద్ ఖాన్ కావచ్చు, ఎవరు వచ్చినా కానీ హాయ్ బాయ్ ఆ టైంలో వెళ్ళిపోయారు. సో టాప్ 3 ఆర్డర్ని మంచిగా ఆడారు. మిడిల్ ఆర్డర్లో ఆడిన వాళ్ళు కానీ 1 డౌన్ 2 డౌన్లో వచ్చిన వాళ్ళు ఏం పెద్దగా ఏం ఆడలేదు. సో ఇది మ్యాటర్. అండ్ ఇక్కడ వీళ్ళ బౌలింగ్ సైడ్ ఒకసారి మాట్లాడుకుందాం అబ్బా. ఎంఐఓలో బౌలింగ్లో హార్దిక్ పాండ్యా మంచి బౌలింగ్ వేసింది అనిపించింది. మంచి స్పెల్ అంటారు కదా, అది మంచిగా అనిపించింది. 2 వికెట్లు తీసిండు, రన్స్ని కంట్రోల్ చేసిండు, రన్ రేటు బాగా పెరుగుతుంది. పోయి ఏమన్నా ఆడుతారో వాళ్ళు ఇద్దరు కలిసి గట్టిగా చంపిడిచి పెడతారు అనేదాన్ని ఒక బ్రేక్ చేసిండు శుభ్మాన్ గిల్ వికెట్ తీసి. అట్నే ట్రెంట్ బోల్ట్, దీపక్ చాహార్, ముజిబుర్ రహమాన్ వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ స్టైల్లో పర్లేదు మంచిగా వేసారు. మనిషికి ఒక వికెట్ తీసినట్టు తీసారు అంతే. అంత మార్కబుల్ అబ్బాయి ఏమన్నా అన్న సిచ్యువేషన్కి తీసుకుపోలేదు. ప్రసిద్ధ్ కృష్ణ ఉన్నాడు వీళ్ళ దానిలో గుజరాత్ టైటన్స్లో ఎంఐఓలకు బౌలింగ్ వేసేటప్పుడు చుక్కలు చూపించిండు. అబ్బాయి ఏమి బౌలింగ్ రాబోయి, అసలు ఏమి ఎకనామీ మెయింటెనెన్స్, అసలు రన్లే ఎత్తలేడు ఓవర్లో. అసలు ఇది ఐపీఎల్ అయినా ఇది T20 అయినా అసలు ఐపీఎల్ మ్యాచ్లో ఇంతగానో కంట్రోల్ చేయగలుగుతాం అన్న సెన్స్లో కంట్రోల్ చేసిండు ప్రసిద్ధ్ కృష్ణ. మెచ్చుకోవాలి, మస్తు మెచ్చుకోవాలి. అయితే వీళ్ళ దగ్గర అక్కడ ప్రసిద్ధ్ కృష్ణ ఎంతైతే మెచ్చుకోవాలి, ఇక్కడ సత్యనారాయణ రాజుని అంత వేసుకోవాలన్న సిచ్యువేషన్ పాపం అనిపించింది అబ్బా. మనోడేమో కొత్తోడు, అక్కడ మహామహుల్ బ్యాటింగ్ చేస్తారు, మనోడేమో బాగా సమర్పించుకున్నాడు అనిపించింది. మస్తు బాల్స్ ఏంటంటే అన్నీ కూడా ఒక ఫ్రీ హిట్స్ ఇచ్చినట్టు ఇచ్చిండు, పట్ట కొట్టుకున్నారు. అండ్ మనోడికి బాగా ఇబ్బంది పెట్టారు. మనోడిని మళ్ళీ తీసుకుపోయి డెత్ ఓవర్ స్పెషలిస్ట్ కింద ఇచ్చినట్టుగా 20th ఓవర్ ఇచ్చిన అక్కడ కూడా కొట్టుకున్నారు పాపం. ఇది మెయిన్ థింగ్. అయితే టాప్ ఆర్డర్ బలంగా ఉండడం వల్ల మాత్రమే ఈ స్కోర్ 196 అయింది. ఆ పిచ్ చాలా స్లో ఉంది. 196 అవ్వడం గగనం అనే సిచ్యువేషన్లో ఉంది. ఆ పిచ్ మీద వీళ్ళు 196 చేసినట్టు గొప్పే, ఎందుకంటే 150 అక్కడ తీసేయచ్చు అన్న సిచ్యువేషన్లో ఉంది. అంత స్లో ఉంది పిచ్ అండ్ బౌలర్స్కి మంచిగా అనుకూలిస్తుంది. సో ఈజీగా అయిపోతుంది. అండ్ ఇక్కడ హార్దిక్ పాండ్యా వికెట్ తీసిండు, గొప్పే, సూపరే. కానీ ఇక్కడ ఒక మైనస్ ఏంటంటే, అంటే ఇది గొప్ప అని మెచ్చుకునే లోపు ఆ గ్రౌండ్లో ఆ పిచ్లో బాల్ ఎట్లా పడితే ఎట్లా తిరుగుతుందో ఆయనకి తెలుసు. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాడు, ఆ గ్రౌండ్ గురించి బాగా తెలిసినోడు, ఆ పిచ్ గురించి బాగా తెలిసినోడు, అందుకే పడ్డదని కామెంట్ చేసేటోళ్ళు కూడా ఉంటారు. అయినా కానీ పడ్డది బాగా చేసినాడు అన్నప్పుడు గొప్పే కదా, మెచ్చుకోవాలి. మంచిగా అయినప్పుడు మంచిగా మెచ్చుకోవాల్సిందే. సూపర్ అనిపించింది. బౌలింగ్లో తనదైన పర్ఫార్మెన్స్ చూపించింది క్యాప్టెన్ బౌలింగ్. ఆ తర్వాత ఈ 196 ఛేదించే క్రమంలో వచ్చారు కదా 197 కొట్టాలని. అయితే ఇక్కడ జీటీ ఎక్కడైతే బలంగా ఉందో, నిజంగా చెప్పాలంటే గుజరాత్ టైటన్స్ వాళ్ళని క్లీన్ స్వీప్ చేయాలంటే ఆ మధ్యలో మిడిల్ ఆర్డర్లో ఉన్న బ్యాట్స్మెన్స్ని కథం చేస్తే, టాప్ ఆర్డర్లో ఉన్న వాళ్ళని కథం చేస్తే మిడిల్ ఆర్డర్లో ఏం ఆడరు కదా. అఫ్ కోర్స్ మొన్న టాప్ ఆర్డర్ని బ్రేక్ చేస్తే రూదర్ఫర్డ్ వచ్చి గట్టిగా ఆడిండు. కానీ టాప్ ఆర్డర్లో ఉన్న సాయి సుదర్శన్, శుభమాన్ గిల్, జాస్ బట్లర్ ఈజ్ మెయిన్, అది సంగతి. అయితే ఇక్కడ ఎక్కడైతే మనం జీటీకి బలం ఉంది అంటున్నామో, గుజరాత్ టైటన్స్లకు బలం ఉంది అనుకుంటున్నామో,
ఏది టాప్ ఆర్డర్లో, అదే ఇక్కడ ఎంఐకి మైనస్గా మారింది. అఫ్ కోర్స్ మీరు మ్యాచ్ అయిపోయిన తర్వాత కామెంటేటర్ అడుగుతాడు చూసినా మెల్ల పుల్లలు పెడుతున్నాయా అదేంటంటే మీ టాప్ ఆర్డర్లో బ్యాట్స్మెన్స్ బాగానే ఆడిర్రా అని చెప్పి అడుగుతాడు ఇంగ్లీష్లో. ఎందుకంటే హార్దిక్ పాండ్యా, రోహిత్ శర్మకి పెడదాం పుల్లా అని చెప్పి పెడతారు. వీళ్ళిద్దరి రైవల్రీ కంటిన్యూ చేయొచ్చు కదా అని. కానీ వాళ్ళు కలిసిపోయారు. వాళ్ళు మళ్ళీ ఇండియన్ టీంలో మంచిగా ఆడుకుంటారు కదా, అందుకే వాళ్ళు ఒకటే అంతా. అండ్ ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, హార్దిక్ పాండ్యా వర్సెస్ సాయి కిషోర్ పడవేంది గట్టిగానే. సాయి కిషోర్ మంచి సీరియస్ లుక్స్ జరిగినాయి. అండ్ సాయి కిషోర్ కూడా బాగా బౌలింగ్ వేస్తారు. పోయిన మ్యాచ్లో ఖతర్నాక్ వేసిండు, ఈ మ్యాచ్లో కొంచెం అటు ఇటు అయినా కానీ పోయిన మ్యాచ్లో అయితే సూపర్ అనిపించింది కదా సాయి కిషోర్ బౌలింగ్. ఒక నిమిషం, ఈ మ్యాచ్లో కూడా ఏం తీసేసేటట్టు ఏం లేదు, మంచిగా కంట్రోల్ చేసిండు, రన్స్ కంట్రోల్ చేసిండు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ చెప్తున్నా పోయిన మ్యాచ్లో బాగా దడదడలు ఆడించిండు. సరే ఇక్కడ మనకి ఎంఐ బౌలర్స్ తోటి ఇబ్బంది అదే, ఆ పిల్లగాడు మంచిగా వేస్తున్నాడు, ఆ పిల్లగాడిని తీసుకోలే. పుతూరు ఏం పుతూరు అంటే వస్తనే లేదు, కొత్త పిల్లగాడు కదా వస్తలేదు. సరే ఎంఐ వాళ్ళు బ్యాటింగ్ దిగిరబ్బా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వీళ్ళ ఓపెనర్స్ రోహిత్ శర్మ, రియన్ రికల్టన్ వీళ్ళిద్దరు దిగిరు. ఫస్ట్ ఓవర్లోనే రోహిత్ శర్మ 2 4 కొట్టి అవుట్ అయిపోయాడు. అక్కడ బాగా అనిపించింది నాకు. యాక్చువల్ రోహిత్ శర్మ మొన్నటి మ్యాచ్లో కూడా ఆడలేదు, ఇప్పుడు కూడా ఆడలేదు. కొంతమంది అయితే అంటారు, ఏంది మనకు అక్కడక్కడ కామెంట్లలో చూస్తున్నాం, ఏంది రోహిత్ శర్మ వచ్చిందా అని ఓపెన్ చేసిలోపు అవుట్ అయ్యిండు అనే సెన్స్లో అంటున్నారు. సో రోహిత్ శర్మ ఇప్పుడు కొత్తగా నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. తోపు వస్తే తోపభ్య ఇక అంతే, తోపులకే తోపు, హిట్ మ్యాన్. సో ఈ మ్యాచ్లో ఆడకపోవచ్చు కానీ రోహిత్ శర్మ అంతే. అండ్ అంటే కొంచెం టేక్ ఇట్ ఈజీగా తీసుకున్నట్టుగానే ఉన్నారులే అందరు ప్లేయర్స్ కూడా. అండ్ ఇంకోటి నాకు తెలిసి పోనీ అంటారు, ఇక లాస్ట్లో దాడ మళ్ళీ అన్ని మ్యాచ్లు లైన్ వాటి గెలుస్తారు. తెలుసుగా వీళ్ళ గురించి, వీళ్ళతో ఉన్న చిక్కే అది. వీళ్ళు 4-5 మ్యాచ్లు ఆడకుండా సడన్గా ఆ తర్వాత అన్నీ ఆడి అన్నీ గెలిచి క్వాలిఫై అంటే ప్లే ఆఫ్స్కి వెళ్ళిపోయే సిచ్యువేషన్లో ఉంటారు, తెలుసు కదా. దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ ఎంఐ వాళ్ళకు ఉంటుంది. సరే ఫస్ట్ ఓవర్లో రోహిత్ శర్మ అవుట్, మహమ్మద్ సిరాజ్ చాలా మంచి బౌలింగ్ వేసిందని చెప్పాలి. అండ్ 4th ఓవర్లో రియన్ రికల్టన్ కూడా తీసుకున్నది మహమ్మద్ సిరాజ్. చాలా స్ట్రాంగ్ ప్లేయర్స్ ఇద్దరిని పవర్ ప్లేలోనే లేపడేసిండు. అది దట్ వాజ్ ద గ్రేట్నెస్ ఆఫ్ జీటీ బౌలర్స్, చాలా మంచిగా వేసారు. అండ్ మిడిల్ ఆర్డర్లో వచ్చేసి అదేది మనకి మిడిల్ ఆర్డర్లో ఇక్కడ జీటీ ఎక్కడైతే ఫ్లాప్ అయింది అనుకున్నామో ఇక్కడ ఎంఐ హిట్ అదేంటంటే తిలక్ వర్మ ఒకడు, మన సూర్యకుమార్ యాదవ్ ఒకడు ఇక్కడ ముంబై ఇండియన్స్కి వచ్చే ఫస్ట్ 1 డౌన్ 2 డౌన్లో వచ్చే బ్యాట్స్మెన్స్. వీళ్ళు మస్తు ఆడుతారు, సూపర్. తెలుసు వీళ్ళిద్దరు చాలా బాగా ఆడతారు, క్లాసీ ప్లే చేస్తున్నారు, అద్భుతంగా ఆడుతున్నారు. అక్కడనైతే పాపం వాళ్ళకి జాస్ బట్లర్ తప్ప మిగతా వాళ్ళంతా కూడా పడపడ అని పడిపోయే వికెట్లే, కానీ వీళ్ళిద్దరు నిలబడే వికెట్లు. ఓపెనింగ్లో వచ్చిన వీళ్ళిద్దరు రోహిత్ శర్మ, రియన్ రికల్టన్ వేరు, కానీ వీళ్ళిద్దరు ఉండి పాపం స్కోర్ని గెట్ ఆన్ చేసిరని చెప్పాలి. ఇంకొంచెం స్పీడ్ ఆడితే తిలక్ వర్మ ఇంకొంచెం స్పీడ్ ఆడితే గట్టి స్కోర్ అయ్యేదే, ఈజీ గెలిచేటోళ్ళు ఏమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఇక మిగతా బ్యాట్స్మెన్స్ గురించి మాట్లాడాలంటే నవన్తీర్ కానీ శాట్నర్ కానీ పర్లేదు, వాళ్ళ తరపున వాళ్ళు కొంచెం ఆడడానికి ప్రయత్నం చేశారు, వాళ్ళ లిటిల్ బిట్ కామియర్ రోల్ని ప్లే చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే చేతులు కాలిపోయినాయి. అబ్బా ఆకలి పట్టుకుంటే ఏం లాభం, అసలు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా అవుట్ అవుతూ పోయారు. ఇంక ఏం చేస్తారు, ఏం చేయలేని సిచ్యువేషన్ వచ్చింది. ఇప్పుడు తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళే నడిపించారు దాదాపు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యా వచ్చిండు, అంత పెద్దగా ఏం లేదు, తొందరనే అవుట్ అయిపోయిండు. ఆ తర్వాత నమందిర్ కూడా ఏం లేదు. శాట్నర్ కూడా యావరేజ్గానే, ప్రతి ఒక్కరు కూడా యావరేజ్గానే పర్ఫార్మెన్స్ ఇచ్చారని చెప్పాలి, పర్లేదు. అయితే తిలక్ వర్మ స్కై అవుట్. ఆ తర్వాత ఈ ప్రసిద్ధ్ కృష్ణ గురించి చెప్తాం. ప్రసిద్ధ్ కృష్ణ 4 ఓవర్లు వేసిండబ్బా, 18 రన్లే ఇచ్చిండబ్బా, 2 వికెట్స్ తీసిండు. మన కంట్రోలింగ్ రన్స్ 4 ఓవర్లలో 18 రన్లు అంటే ఎక్కడికి వెళ్ళి కొడతారు వీళ్ళు ఎంఐ వాళ్ళు, అసలు మామూలు కాదబ్బా. ఇట్లా షెట్ అష్ట దిగ్బంధనం షెట్ అనగానే బంద్ అవుతుంది చూడు, ఆ టైప్లో బంద్ చేసిరు అనిపించింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్లో అయితే 4.50 ఎకనామీ తోటి ఉన్నారు. అండ్ మహమ్మద్ సిరాజ్ పవర్ ప్లేలో వికెట్లు తీసిండు, కొంచెం అంటే 8.50 ఎకనామీ తోటి ఉన్నాడు. కానీ వేరే మ్యాచెస్లో కొంతమంది 14, 15 ఓవర్కి అట్లా ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మనోడు చాలా బాగా కంట్రోల్ చేసిండు. రషీద్ కృష్ణ కూడా 2 ఓవర్స్ వేసిండు, 10 రన్స్ ఏమో ఇచ్చిండు, పర్లేదు. ఆ తర్వాత ఇక్కడ నేను ఇంకోటి చెప్పాలబ్బా, రషీద్ కృష్ణకి 2 ఓవర్లు ఇచ్చినట్టున్నారు. 2 ఓవర్లు ఇచ్చారు, ఇంకో 2 ఓవర్లు ఇవ్వచ్చు రషీద్ కృష్ణకి, మంచిగా చేస్తుండే బౌలింగ్.
అయితే ఇంకొకరు హార్దిక్ పాండ్యా. బౌలింగ్లో హార్దిక్ పాండ్యా సక్సెస్ అయింది కానీ బ్యాటింగ్లో అంత పెద్ద సక్సెస్ కాలేకపోయిండు. ఈ పాయింట్ ఇంతకుముందు చెప్పిన మళ్ళీ చెప్తున్నా. 17 బాల్స్ ఆడిండు, 11 రన్లు కొట్టిండు, 64 స్ట్రైక్ రేట్ తోటి అవుట్ అయిపోయాడు. అది సో ఓవరాల్గా అయితే వీళ్ళ బౌలర్స్ అంతా కూడా బాగానే కట్టడి చేసారు, రన్స్ రాకుండా చాలా కష్టపడ్డారు. సో ఈ ప్రసిద్ధ్ కృష్ణ, రబాడా అండ్ సాయి కిషోర్ వీళ్ళంతా కూడా చాలా బాగా బౌలింగ్ చేసి కట్టడి చేసి 36 రన్ల కంటే ముందే మ్యాచ్ని గెలిపించేటట్టు చేశారు. ఇక జీటీ చేతుల్లోకి ఎంఐ చేతుల్లోకి మ్యాచ్ పోయి కూడా చేశారని చెప్పాలి. చాలా వరకు అసలు 10 ఓవర్ల వరకే ఒక క్లారిటీ వచ్చింది, మనకి 15 ఓవర్ల వరకు ఇంకో ఫుల్ క్లారిటీ వచ్చేసింది. ఆ టైప్లో తీసుకొచ్చారు మ్యాచ్ని. చాలా బాగా కష్టపడి ప్లాన్ ప్రకారంగా చాలా జాగ్రత్తగా అనుకున్న ప్లాన్ని బాగా ఎగ్జిక్యూట్ చేసారు. అనుకున్నట్టుగా ఆడిరు, మంచిగా ఆడిరు. వాళ్ళు అనుకున్నట్టుగా, మనం అనుకున్నట్టుగా. మనం ఎంఐ ఉన్నది దంచి కొడుతుంది అన్న సెన్స్ ఉంది. అండ్ ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ముంబై ఇండియన్స్కి పోయిన మ్యాచ్లో హార్దిక్ పాండ్యా లేడు కదా, ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా ఉన్న పెద్ద పర్ఫార్మెన్స్ అయితే బ్యాటింగ్ సైడ్ చూపించలేదు. అండ్ బౌలింగ్ సైడ్ అయితే బూమ్రా లాంటి అద్భుతమైన బౌలర్ వీళ్ళకి లేడు అని కొట్టొచ్చినట్టయితే కనబడుతుంది అబ్బా. వస్తే బౌలింగ్ యూనిట్లో ఒక పూర్వ వైభవం వస్తుంది. ఇప్పుడు ప్రసిద్ధ్ కృష్ణ కట్టడి చేసినట్టు, లేదంటే మొహమ్మద్ సిరాజ్ వికెట్ తీసినట్టే అట్లాంటి ఒక అద్భుతమైన బౌలర్ కావాలి. అట్లాంటి బౌలర్ అయితే ఖచ్చితంగా మనకు బూమ్రా వస్తే మస్తు ఉంటుంది. నెక్స్ట్ మ్యాచ్కి వెళ్ళా వస్తాడని నేను అనుకుంటున్నా. ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, వీళ్ళంతా ఉన్నారు కానీ వీళ్ళంతా కాదు, అంటే ఇప్పుడు బూమ్రా అంతా కాదు అది. సో ఓవరాల్గా అయితే జీటీ గెలిచింది. గెలవడానికి కారణం ఏంటంటే గెలవాలి అనుకున్నారు, కష్టపడ్డారు, ఆడిరు కాబట్టి గెలిచింది. అది ముంబై ఇండియన్స్ అంతగా ఎఫర్ట్ చూపించినట్టు అయితే నాకు అనిపించలేదు. మీకు అనిపిస్తే కనుక సారీ ఏమనుకోవద్దు, నేను తప్పు చెప్తే. నాకు అనిపించలేదు అంతే. ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయరు, షేర్ చేయరు, కామెంట్ చేయరు, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టే ప్రయత్నం చేయరు. దీని తర్వాత వీడియో ఏంటంటే రేపు జరగబోతున్న మార్నింగ్ మ్యాచ్కి సంబంధించిన ప్రివ్యూ మనం మాట్లాడుకుందాం. అంటే ఎవరున్నారు, వాళ్ళ బలాలేంది, బలగాలేంది, ఎవరు గెలిచే ఛాన్స్ ఉంది, ఎస్ఆర్హెచ్ వర్సెస్ డీసీ జరగబోతుంది రేపు మార్నింగ్. దాని గురించి మాట్లాడుకుందాం. ఓకేనా, ఉంటా. టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే, చెబ్బ కేర్, టిడిన్ టిన్.